120 करोड़ की लागत से बनी सड़क में आप इस तरह की बूंदी के लड्डू जैसे ये सड़क बनाएंगे क्या? ఈ రోడ్డులో ఒక భాగాన్ని 50 కోట్లకు కాంట్రాక్ట్కి ఇచ్చి ఆ తర్వాత ఆ రోడ్డుకి సంబంధించి ఏమీ అదనంగా జోడించకుండానే దాన్ని 120 కోట్లు చేశారు. అతన్ని చంపేసి అతన్ని చాలా దారుణంగా వాళ్ళ సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. పడేయడానికి ముందు కూడా ఎవ్రీ టైం రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళటమే. ఎందుకంటే వెళ్తే వెనక్కి వస్తామో రామో మనకు తెలియదు. గత 10-15 సంవత్సరాల్లో కొన్ని వేల మందిని చంపేశారు. కానీ వాళ్లకు శిక్షలు పడతాయా లేదా అనేది ప్రశ్న. హలో ఫ్రెండ్స్, ముఖేష్ చంద్రాకర్ ఈ పేరు చాలామంది తెలుగు వాళ్ళు వినే ఉండుంటారు. బస్తర్లో హత్యకు గురైన జర్నలిస్ట్. ఈ సంఘటన జరిగి వారం 10 రోజుల పైగా అయిపోయిన తర్వాత తెలుగు మీడియాలో అనేక వార్తలు కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఉంది అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ ఇప్పటి వరకు తెలుగు మీడియాలో ఎవరూ కవర్ చేయని విషయాలు నేను మాట్లాడబోతున్నాను. ఎందుకు అంటే ఆ ప్రాంతంతో నాకున్న అనుబంధం. ముఖ్యంగా ఇప్పుడు ఏ రోడ్డు వల్లనైతే ఈ హత్య జరిగిందో ఆ రోడ్డు మీద కూడా నేను అనేక సార్లు ప్రయాణించాను. తెలుగు రాష్ట్రాల్లో నేను ఎంత రిపోర్టింగ్ చేశానో ఛత్తీస్గఢ్లో కూడా అంత రిపోర్టింగ్ చేశాను. ముఖ్యంగా 2005 నుంచి 2019 వరకు నేను అనేక సార్లు ఛత్తీస్గఢ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేశాను. పాండమిక్ తర్వాత ఫిజికల్గా సాధ్యం కాకపోవటం వల్ల మాత్రమే నేను ఛత్తీస్గఢ్ వెళ్ళట్లేదు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ రిపోర్టింగ్కి వెళ్ళటం అంటే కనీసం 20 కిలోమీటర్లు ఒక రోజు నడవటానికి సిద్ధపడి వెళ్ళటం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుక నేను వెళ్ళట్లేదు. బట్ అదర్వైజ్ నాకు ఆ ఏరియా అంతా బాగా తెలుసు. ఇప్పుడు ఈ సంఘటన దీని చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా నాకు బాగా తెలుసు. అంతేకాదు అక్కడ పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు కూడా నాకు తెలుసు. ఈ వీడియో చేయడానికి ముందు నేను వాళ్ళందరితో మాట్లాడాను. నిన్న మొన్న వాళ్ళందరితోటి మాట్లాడి నేను సేకరించిన సమాచారం, నాకు తెలిసిన సమాచారంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను ప్రధానంగా 2-3 విషయాలు మాట్లాడబోతున్నాను. ఒకటి, ఛత్తీస్గఢ్లో జర్నలిజం పరిస్థితి. నేను ఈ 1-2 ఏళ్ల సంగతి చెప్పట్లేదు. గత 2 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్లో జర్నలిజం ఎట్లా ఉంది, అక్కడ జర్నలిస్టులుగా ఉండటం అంటే అసలు ఎటువంటి పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళు జర్నలిస్టులుగా కొనసాగగలుగుతున్నారు, అక్కడ జర్నలిస్ట్ అవ్వాలంటే వాళ్ళకి ఎంత గుండె ధైర్యం కావాలి, ఈ విషయాలు మాట్లాడుకుందాం. నెంబర్ 2, ఈ రోడ్డు పాలిటిక్స్. ఏ రోడ్డులో అయితే విపరీతంగా అవినీతి జరిగింది అని ముఖేష్ చంద్రాకర్ రిపోర్ట్ చేశాడో దానివల్లనే అతన్ని ఆ కాంట్రాక్టర్ కూడా చంపేశాడు. ఈ రోడ్డు, ఇటువంటి అనేక రోడ్లకు సంబంధించిన రోడ్డు పాలిటిక్స్ కూడా నేను ఈరోజు వీడియోలో మాట్లాడతాను. సో మొట్టమొదట ముఖేష్ చంద్రాకర్. అతని హత్యలోకి వెళ్లే ముందు ముఖేష్ చంద్రాకర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. నిజానికి ముఖేష్ చంద్రాకర్ కథ విన్నప్పుడు అది నేను అద్దంలో చూసుకున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ముఖేష్ చంద్రాకర్ కూడా ఒక మారుమూల ప్లేస్ నుంచి వచ్చాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి చాలా కష్టపడి అతన్ని పెంచింది. అనేక కష్టాలతో అతని బాల్యం సాగింది. తన జీవితం కూడా అలాగే ఉండింది. కష్టాలు పడి పెద్దగా అయిన తర్వాత మనుషులు 2 రకాలుగా ఉంటారు. ఒకటి, ఆ కష్టాలకు సబ్మిట్ అయిపోయి ఈ జీవితం ఇంతేలే అని సరిపెట్టుకొని కుంగిపోతారు. కొంతమంది దీని నుంచి బయటకి రైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ముఖేష్ చంద్రాకర్ అటువంటి యువకుడు. ముఖేష్ చంద్రాకర్ని చంపిన సురేష్ చంద్రాకర్ కూడా అతనికి కజినే. వీళ్ళందరూ కూడా ఒకేలాంటి పేదరికపు మారుమూల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో ముందుకు పోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎంచుకున్న దారులు కూడా పూర్తిగా భిన్నమైనవి. సురేష్ పోలీసు వాడి దగ్గర వంటవాడిగా చేరాడు. ముఖేష్ జర్నలిస్ట్గా మారాడు. ఛత్తీస్గఢ్లో జర్నలిజం గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఛత్తీస్గఢ్లో జర్నలిజంలో చాలా ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో మరీ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఉండేవన్నీ కూడా రాయపూర్లో ఉంటాయి. ఇక్కడ పెద్దగా ఏమీ ఉండవు. ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్ రిపోర్టింగ్ కాకుండా స్ట్రింగర్స్ని పెట్టుకుంటారు. స్ట్రింగర్స్ అంటే ఏదైనా వార్త రాస్తే దానికి డబ్బులు వస్తాయి కానీ రెగ్యులర్ ఇన్కమ్ అంటూ ఉండదు. సో అలాంటి చోట స్ట్రింగర్గా జీవితం ప్రారంభించాడు ముఖేష్ చంద్రాకర్. స్థానిక పత్రికలకు రాయటంతో పాటుగా ఎన్డీటీవీ లాంటి వాటికి స్ట్రింగర్గా కూడా పనిచేస్తున్నాడు. అంటే బస్తర్ లాంటి చోట ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఢిల్లీలో ఉండే సంస్థలన్నీ కూడా అక్కడ లోకల్ స్ట్రింగర్స్ని కాంటాక్ట్ చేస్తాయి. వాళ్ళకి ఈ వార్తలు పంపిస్తుంటారు. అయితే డిజిటల్ రివల్యూషన్ వచ్చాక, ముఖ్యంగా యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇటువంటి చాలామంది స్ట్రింగర్స్ వాయిస్ చాలా బలపడింది. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేకుండానే వాళ్ళంతటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు వార్తల్ని పంపించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆ వార్తల్లో ఉండే బలం వల్ల అవి లోకల్గా వాటికి ఉండే ప్రాధాన్యత వల్ల ఈ ఛానల్స్ అన్నీ బాగా పనిచేస్తున్నాయి కూడా. ముఖేష్ చంద్రాకర్ కూడా బస్తర్ జంక్షన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో రిపోర్టింగ్ చేయటం మొదలుపెట్టాడు. నిన్న నేను మాట్లాడినప్పుడు వాళ్ళందరూ
చెప్పింది ఏంటంటే ముఖేష్ చంద్రాకర్కి చాలా దూసుకుపోయే స్వభావం ఉంటుంది, ఎక్కడికైనా భయపడకుండా వెళ్తాడు అని. అక్కడ ఒకవైపు మావోయిస్టులు ఉన్నారు, ఒకవైపు పెద్ద ఎత్తున మోహరించిన సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య పనిచేయటం అనేది కత్తి మీద సాము లాంటిది. బట్ అలాంటి చోట అనేక సార్లు ఎన్కౌంటర్ జరిగినప్పుడు, ఇంకేమైనా సంఘటనలు జరిగినప్పుడు కూడా ఏమాత్రం భయపడకుండా లోపల దాకా వెళ్ళి రిపోర్టింగ్ చేస్తున్నాడు. అక్కడ అభివృద్ధి పేరుతో జరుగుతున్న అనేక పనుల్లో విపరీతమైన కరప్షన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు దేనికైనా మావోయిస్టుల్ని సాకుగా చూపించి ఏ పనైనా చేయటం అనేది ఉంది. విపరీతంగా పోలీస్ ప్రెజెన్స్ కూడా ఉంది, పారామిలిటరీ ఉంటుంది, పోలీస్ ఉంటుంది, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ గందరగోళాల మధ్యలో అతను రిపోర్టింగ్ చేస్తున్నాడు. ముఖేష్ చంద్రాకర్ రిపోర్ట్ చేసిన రోడ్డు విషయానికి వస్తే ఇది బీజాపూర్ జిల్లాలో ఉంటుంది. బీజాపూర్ నుంచి గంగలూరు ఆ ప్రాంతంలో ఉండే ఈ రోడ్డు ఇది. ఈ గంగలూరు ప్రాంతానికి కూడా నేను వెళ్ళి రిపోర్టింగ్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఆ ఐడియా, టోపోగ్రఫీ కూడా ఐడియా ఉంది. ఈ రోడ్డులో ఒక భాగాన్ని 50 కోట్లకు కాంట్రాక్ట్కి ఇచ్చి ఆ తర్వాత ఆ రోడ్డుకి సంబంధించి ఏమీ అదనంగా జోడించకుండానే దాన్ని 120 కోట్లు చేశారు. సో దీనికి సంబంధించిన వార్త అతను రాశాడు. ఇంతకు ఈ కాంట్రాక్ట్ చేస్తున్నది ఎవరు? ముందు చెప్పాను కదా, సురేష్ చంద్రాకర్ అని, అతని కజిన్. అతను పోలీసుల దగ్గర కుక్గా చేరి వాళ్ళ ప్రాపకం సంపాదించి చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ చాలా త్వరలోనే చాలా పెద్ద కాంట్రాక్టర్గా ఎదిగిపోయాడు. ఎంత పెద్ద కాంట్రాక్టర్గా ఎదిగిపోయాడంటే అతను ఈ మధ్య పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి హెలికాప్టర్లు మాత్రమే కాదు రష్యన్ డాన్సర్లను కూడా తీసుకొచ్చాడు. పెళ్లికి అతను పెట్టిన ఖర్చు 12 కోట్లు. సో పోలీసుల దగ్గర వంటవాడిగా చేరి వాళ్ళ ప్రాపకం సంపాదించుకొని కాంట్రాక్టులు కూడా సంపాదించుకొని, ఎందుకంటే అక్కడ పోలీస్ వాళ్ళ హెల్ప్ లేకుండా అక్కడ ఏ పని చేయలేరు. కాంట్రాక్ట్స్ కావాలంటే తప్పకుండా పోలీస్ వాళ్ళు హెల్ప్ చేయాల్సిందే. సో అట్లా విపరీతంగా డబ్బులు సంపాదించాడు. అంటే కాంట్రాక్టర్లు అంత విపరీతంగా సంపాదించడం అంటే ఆ కాంట్రాక్టర్ని ఏ స్థాయిలో విలువకు మించి చేస్తున్నారో ఊహించుకోండి. ఒక్క కాంట్రాక్టర్కి ఇన్ని డబ్బులు వచ్చినప్పుడు న్యాచురల్గానే హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ అవినీతిలో భాగం ఉంటుంది. సో ఈ కాంట్రాక్ట్కి సంబంధించి రాసినప్పుడు వాళ్ళిద్దరూ కజిన్సే వాళ్ళ ఫామ్ హౌస్కి పిలిచారు అతన్ని. ఇతను వెళ్ళాడు. మాట పెరిగినప్పుడు అతన్ని చంపేసి అతన్ని చాలా దారుణంగా వాళ్ళ సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. పడేయడానికి ముందు కూడా నేను చెప్పలేను, ఆ ఫోటోలు కూడా మీకు చూపించను. చాలా చాలా దారుణంగా అతన్ని శరీరాన్ని చిత్రవదలు చేసి మరి ఆ సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. అది జనవరి 1 రోజు జరిగింది. న్యూ ఇయర్ పార్టీకి పిలిచారు. 2 రోజులైనా అతను ఎక్కడికి రాకపోతే స్నేహితులందరూ సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. చివరి లొకేషన్ ఆ ఫామ్ హౌస్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే అతని శవం సెప్టిక్ ట్యాంక్లో దొరికింది. ఈ మొత్తం వ్యవహారంలో సురేష్తో పాటు ఉన్న మిగిలిన 3 అరెస్ట్ అయ్యారు. బట్ సురేష్ ఇప్పుడు అప్స్కాండింగ్లో ఉన్నాడు, ఇంకా దొరకలేదు. ఈ లోపల విపరీతమైన ఆగ్రహం అక్కడ వచ్చింది. ముఖ్యంగా జర్నలిస్టులందరూ కూడా విపరీతంగా ప్రొటెస్ట్ చేయటం మొదలుపెట్టారు. సో జర్నలిస్టుల్లో వచ్చిన ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం సురేష్ అక్రమంగా నిర్మించిన ఒక యార్డుని అక్కడ ప్రభుత్వం బుల్డోజర్తో కూలగొట్టింది. చూడండి ఎంత అన్యాయమో. ఆ రోజు దాకా వాళ్ళకి ఆ యార్డు కనిపించలేదు. 3 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించి కట్టాడు. అంత పెద్ద యార్డు కట్టాలంటే స్థానిక పోలీసులు, స్థానిక అధికారుల కళ్ళబడకుండా చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరైనా వెళ్ళి చూడండి, ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్కి మీకు అడుగడుగున పోలీస్ సెక్యూరిటీ చెక్ పోస్టులు ఉంటాయి. ఆ ప్రాంతంలో వాళ్లకు తెలియకుండా ఏమీ జరిగే అవకాశం లేదు. సో అందరికీ తెలిసి అతను కట్టాడు. బహుశా అందులో కూడా చాలా ముడుపులు అందే ఉండుంటాయి. ఇప్పుడు మాత్రం దాన్ని వెళ్ళి బుల్డోజ్ చేశారు. అది కూడా ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరైనా క్రైమ్ చేసినప్పుడు దానికి బదులుగా వాళ్ళ ఇళ్లను, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదు అని. కానీ వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టేసి దాన్ని కూల్చేశారు. అఫ్కోర్స్ అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, కూల్చేయాల్సిందే. కానీ ఎప్పుడైతే ఒక జర్నలిస్ట్ని చంపాడో అప్పుడు కూల్చేయటం ఉంది కదా, అది దారుణం. అది ప్రభుత్వం చూపిస్తున్న హిపోక్రసీ. ఇకపోతే అక్కడ జర్నలిజం పరిస్థితి మాట్లాడతానని చెప్పాను కదా. నిజానికి ఛత్తీస్గఢ్లో జర్నలిస్టులుగా ఉండటం అనేది చాలా చాలా కష్టం. నేను వెళ్ళి రిపోర్టింగ్ చేసి వచ్చాను. ఎవ్రీ టైం రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని వెళ్ళటమే. ఎందుకంటే వెళ్తే వెనక్కి వస్తామో రామో మనకు తెలియదు, ఎటు నుంచి ఏం జరుగుతుందో తెలియని ఒక అనిశ్చిత పరిస్థితిలోనే మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఛత్తీస్గఢ్ రిపోర్టింగ్కి వెళ్ళాలి. ఇప్పటికీ కూడా చాలామంది అట్లాగే వెళ్తున్నారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం బయట ప్రపంచానికి తెలియజేయటం కోసం. ముఖ్యంగా బస్తర్ ప్రాంతం అనేది గత 20 ఏళ్లుగా విపరీతమైన హ్యూమన్ రైట్స్ వైలేషన్కి ఒక కేంద్రంగా ఉంది. ఆదివాసీల మీద ఇష్టం వచ్చినట్టుగా దమనకాండ జరుపుతున్నారు. ప్రతిసారి ఊళ్ళ మీద పడి ఊళ్ళని తగలబెట్టడము, అక్కడ మనుషుల్ని చంపడము, వాళ్ళకి యూనిఫామ్లు వేసి మావోయిస్టులు అని చెప్పడము. నిజానికి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు అని చెప్తూ ఉందో వాళ్ళ లెక్క ప్రకారం 400-500కి మించి ఉండరని. బట్ గత 10-15 సంవత్సరాల్లో
కొన్ని వేల మందిని చంపేశారు. 400-500 మంది ఉంటే వేల మందిని చంపిన తర్వాత కూడా మావోయిస్టులు ఎట్లా ఉంటారు, నక్సలైట్లు ఎట్లా ఉంటారు? అంతేకాదు లోకల్స్కి చాలాసార్లు అర్థమవుతుంది వీళ్ళు మావోయిస్టులు కాదు, ఊళ్ళల్లోంచి ఆదివాసీలు మాత్రమే. కాబట్టి ఈ వార్తలు ఏవి బయటకు రాకుండా ఉండాలి అంటే అక్కడ జర్నలిస్టుల్ని విపరీతంగా భయపెట్టాలి. నిజంగానే అట్లా భయపెడుతున్నారు. మాలిని సుబ్రహ్మణ్యం అని ఒక జర్నలిస్ట్ ఉన్నారు అక్కడ. ఆమెనైతే అక్కడ నుంచి వెళ్ళగొట్టేదాకా ప్రభుత్వం ఊరుకోలేదు. ఇంట్లో ఆమెకి టీనేజ్ ఆడపిల్లలు 2 ఉన్నప్పుడు కూడా ఇంటి మీద దాడి చేసి ఆమెను అక్కడ నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు. బట్ ఆమె భయపడకుండా మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వెనక్కి వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ కూడా రిపోర్టింగ్ చేస్తున్నారనుకోండి. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ రిపోర్టింగ్ చేస్తుంటారు. వీళ్ళలో చాలా మందిని ముందే చెప్పాను కదా, వీళ్ళు స్ట్రింగర్స్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పనిచేస్తున్నారు. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని అంతటినీ కూడా ప్రభుత్వం ఆల్మోస్ట్గా కొనేసింది, మనందరికీ తెలుసు. ఇప్పుడు డెత్ ఆఫ్ జర్నలిజం అనేది పైనుంచి మనకు మొదలైంది. వాచ్ డాగ్గా ఉండాల్సిన మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ల్యాప్ డాగ్గా, అదే గోధి మీడియాగా మారిపోయిన తర్వాత చాలా వరకు నిజమైన వార్తలను బయటకు తీసుకొస్తుంది చిన్న చిన్న డిజిటల్ ఎంటిటీస్, ముఖ్యంగా యూట్యూబర్స్. అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వార్తలు ప్రధానంగా బయటకు వస్తున్నాయంటే అది కేవలం ఆ యూట్యూబర్స్ నుంచి, లేదా మాలిని లాంటి మరికొంతమంది ఎవరైతే ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మాత్రమే వస్తుంది. గతంలో కమలేష్ పైక్రా అని ఒక రిపోర్టర్ ఉండేవాడు. ఆయన కూడా ఇట్లాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి స్ట్రింగర్గా పనిచేస్తూ చాలా వార్తలు బయటకు పంపించేవాడు. ముఖ్యంగా ఫేక్ ఎన్కౌంటర్లకు సంబంధించి సల్వాజుడు పేరుతో అక్కడ జరిగిన దమనకాండ గురించి. అతని మీద కూడా ప్రభుత్వం అనేక దాడులు చేసింది. దాడులంటే ఇంటి మీదకి వెళ్ళటము, ఇంటిని ధ్వంసం చేయటం, ఇలాంటి పనులన్నీ అక్కడ చాలామంది జర్నలిస్టుల మీద చేశారు. సో ఇప్పటికీ కూడా అవి కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ అక్కడ జర్నలిస్ట్గా ఉన్నారు. ముఖేష్ చంద్రాకర్ చనిపోయిన తర్వాత లోకల్గా బస్తర్ జర్నలిస్టులందరూ కూడా మీరు ఏ పని చేస్తే ముఖేష్ని చంపేశారో ఆ పనిని మేము కొనసాగిస్తాము అంటూ చాలామంది అక్కడ నుంచి రిపోర్టింగ్ చేస్తున్నారు. చాలా ఆసక్తికరంగా, నేను ముఖేష్ చంద్రాకర్ది బస్తర్ జంక్షన్ అని చెప్పాను కదా, బస్తర్ టాకీస్ అని మరొక యూట్యూబ్ ఛానల్ ఉంది. అతను అక్కడికి వెళ్ళి ఒక రిపోర్ట్ కూడా చేశాడు. ఏ రోడ్డు గురించి అయితే అతను వార్త రాశాడో ఆ రోడ్డుకు సంబంధించిన వార్త అతను చెప్పడమే కాకుండా రండి ఇంకా ఎంతమందిని చంపుతారో చూద్దాం, నేను దీని మీద రిపోర్టింగ్ చేస్తానని కూడా చెప్పాడు. ఆ రోడ్డు మీద నిలబడి అతను రిపోర్టింగ్ చేశాడు. అంతేకాదు ఆ రోడ్డు హాలత్ ఎట్లా ఉందో కూడా చూపించాడు. మీకు నేను చూపిస్తాను, ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడండి. సడక్ స్టోరీ చేసినందువల్ల అతన్ని చంపేశారు అని చెప్తున్నాడు. అసలు నిజంగానే ఆ రోడ్డు పరిస్థితి కూడా మీరు చూడండి. 120 కోట్ల రూపాయల రోడ్డు మీకు అతను రిపోర్టర్ అక్కడ నిలబడి చూపిస్తున్నాడు. ఆ రోడ్డు 4 వాహనాలు వెళ్ళగానే ఎట్లా చెదిరిపోయింది. ఆ చెదిరిపోయిన రోడ్డు లడ్డూలు ఏవైతే మనం పట్టుకుంటే ఇట్లా ఊడిపోతాయో అట్లా ఉంది అక్కడున్న ఆ రోడ్డు అంతా కూడా. करोड़ की रकम छोटी होती है क्या? 120 करोड़ की लागत से बनी सड़क में आप इस तरह के बूंदी के लड्डू जैसे ये सड़क बनाएंगे क्या? मतलब बूंदी का लड्डू भी देखेंगे आप? అయితే ఒక్క వికాస్ తివారీ మాత్రమే కాదు, అక్కడ పుష్ప రోకడే అని మరొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా జర్నలిస్ట్, నాకు ఫ్రెండ్. ముందే చెప్పాను కదా నాకు అక్కడ చాలామంది స్నేహితులు ఉన్నారని. ఆమె కూడా రిపోర్టింగ్ చేయటం మొదలుపెట్టింది. సో ఎవ్రీ వన్ నౌ సేయింగ్ అతన్ని దేనికైతే చంపారో ఆ పని మేము కొనసాగిస్తామని చేస్తున్నారు. దానికోసం రిపోర్టర్స్ కలెక్టివ్ నుంచి ఒక ఫండ్ కూడా రైజ్ చేస్తున్నారు ఈ ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయడానికి. దాంతోపాటుగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చెప్పాను కదా, యార్డు కూల్చారు, సురేష్ ఇంకా దొరకలేదు, మిగిలిన 3 అరెస్ట్ అయ్యారు. బహుశా సురేష్ కూడా రేపో ఎప్పుడో అరెస్ట్ అవుతాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళందరికీ బెయిల్స్ వస్తాయి, రావాల్సిందే కూడా, నేను రావద్దని కూడా చెప్పట్లేదు. కానీ వాళ్లకు శిక్షలు పడతాయా లేదా అనేది ప్రశ్న. మనకు ఇప్పటివరకు మన దేశంలో ఉన్న అనుభవం ప్రకారం వాళ్ళకు శిక్షలు పడే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఇటువంటి అవినీతి పరులకు చాలా మంది అండదండలు ఉంటాయి. ఇది కేవలం ఛత్తీస్గఢ్ విషయం మాత్రమే కాదు, దేశమంతా కూడా అవినీతి పరుల మీద ఏమైనా రాసినప్పుడు జర్నలిస్టులను చంపేస్తే వాళ్ళెవ్వరికీ కూడా ఇంతవరకు శిక్షలు పడలేదు. భారతదేశంలో అటువంటి సంఘటనలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. అందుకోసమే భారతదేశం 180 దేశాల్లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్కి సంబంధించి మనం 160వ స్థానంలో ఉన్నాం. ఎందుకంటే జర్నలిస్టుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట, వేరే ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట, భారతీయ జనతా పార్టీ ఉన్న చోట కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. గుజరాత్ లాంటి చోట శాండ్ మాఫియా గురించి రాశారంటే వాళ్ళు చావుకు సిద్ధపడి రాయాలి. అట్లాంటివి చాలా ఉన్నాయి. మనం గత 2 ఏళ్లుగా చూసాము, బీహార్లో, గుజరాత్లో అనేక బ్రిడ్జీలు కూలిపోయే మనుషులు కూడా చనిపోయారు. అవి పేక మేడల్లాగా బ్రిడ్జీలు కూలిపోవటం మనం చూసాం.
బట్ అందులో కూడా ఒక్కళ్ళకి కూడా శిక్ష పడలేదు, పడుతుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే కరప్ట్ పీపుల్ని సపోర్ట్ చేసినట్టుగా ప్రభుత్వం నిజాలు మాట్లాడే జర్నలిస్టుని సపోర్ట్ చేయదు. ఈ మాట మాట్లాడితే వెంటనే ఇది జార్జ్ సారోస్ మీడియా అంటారు, కానీ ఎందుకు జర్నలిస్టుల మీద దాడులు చేసిన వాళ్లకు శిక్షలు పడట్లేదు? ఇక్కడ కూడా అదే పరిస్థితి. రేపు ముఖేష్ చంద్రాకర్ని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడుతుందా లేదా అన్న అనుమానం ఉంది. బట్ అందుకోసం లోకల్గా అందరూ కలెక్టివ్గా తయారై ఈ కేసును చివరిదాకా తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బట్ మనం ఒక ఎత్తు వేస్తే గవర్నమెంట్ మరొక ఎత్తు వేస్తుంది. ఈ కేసుని నడిపించడం కోసం మనం ప్రయత్నం చేస్తే నడవకుండా ఉండటం కోసం ప్రభుత్వంలో అనేక మార్గాలు ఉంటాయి. అది ఎప్పటికీ ట్రయల్కే రాకుండా ఉంటుంది, ట్రయల్కి వచ్చిన సాక్ష్యాలు రాకుండా ఉంటాయి, ఉన్నా కూడా సరైన ఎవిడెన్స్లు పెట్టరు. ఎందుకంటే పోలీసులు కదా సాక్ష్యాలు సేకరించి పెట్టాల్సింది. తమవాడైన వాడు, తమ దగ్గర ఎదిగిన వాడు, తమతో పాటుగా అవినీతిలో పాలు పంచుకున్న వాడికి శిక్ష పడటం కోసం పోలీసులు పనిచేస్తారంటే నేనైతే నమ్మను. సో ఇవన్నీ జరిగిన తర్వాత పొరపాటున శిక్ష పడితే మళ్ళీ అప్పీల్ ఉంటుంది. జస్టిస్ని డిలే చేయడానికి మనకున్న అవకాశాలు అనేక ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా అతనికి జస్టిస్ జరగకుండా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా ఇప్పుడు జర్నలిస్టులు చేస్తున్నారు. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సెకండ్ పార్ట్ ఏంటంటే అసలు ఇది రోడ్డు అని మనం ఏదైతే అనుకుంటే ఇది సింగిల్ ఇన్సిడెంట్ కాదు. ఈ రోడ్డు చుట్టూ కూడా అనేక పాలిటిక్స్ ఉన్నాయి. ఛత్తీస్గఢ్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, భారతీ టీవీ వాళ్ళు చేసిన దాంట్లో. అది మన ఛానల్లో కూడా ఉంది, వీలైతే తప్పకుండా చూడండి, అన్నలు అడవులు ఏం చేస్తారు అని. దాంట్లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూసిన పరిస్థితులు వాటన్నిటి గురించి కూడా నేను చాలా క్లియర్గా వివరించాను. ఇకపోతే ఈ రోడ్లకు సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో రోడ్లు వేయడం అంత ఈజీ కాదు. దానికి అటు మావోయిస్టుల నుంచి ఆదివాసీల నుంచి కూడా విపరీతంగా రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే రోడ్డు అనేది ప్రభుత్వం వికాసం కోసం, అభివృద్ధి కోసం అని చెప్తుంది. కానీ వాస్తవానికి జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు మారుమూల ప్రాంతాలకు కూడా పోలీసులు ఈజీగా వెళ్ళి రావడానికి, అంతేకాకుండా అక్కడ సెక్యూరిటీ క్యాంప్స్ పెట్టడానికి, అంటే జంగిల్లో అనేక చోట్ల ఆదివాసీ విలేజెస్ పక్కన సెక్యూరిటీ క్యాంప్స్ పెడుతున్నారు. ఈ క్యాంప్స్ ఉంటే అక్కడ విలేజెస్కి సెక్యూరిటీ ఉంటుంది, అభివృద్ధి వాళ్ళకి చేరుతుంది అనేది ప్రభుత్వం చెప్తున్నమాట. ఈ సెక్యూరిటీ క్యాంప్స్ పెట్టడం అనేది అంతకుముందు బీజేపీ ప్రభుత్వంలో కూడా జరిగింది, కానీ చాలా ఎక్కువగా గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. వాళ్ళు ఒక్క బస్తర్ ప్రాంతంలోనే దరిదాపుగా 30 సెక్యూరిటీ క్యాంప్స్ పెట్టారు. ఈ సెక్యూరిటీ క్యాంప్స్ని ఆదివాసీలు విపరీతంగా వ్యతిరేకించారు. ఎంత వ్యతిరేకించారంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నెలల తరబడి కూర్చొని ప్రొటెస్ట్ చేశారు. ఈ సెక్యూరిటీ క్యాంపులు పెట్టొద్దు, వీళ్ళు ఇక్కడికి వచ్చి చేసేది అభివృద్ధి కాదు, మా మీద దమనకాండ. అభివృద్ధి చేయాలంటే పోలీస్ కాదు కదా వెళ్ళాల్సింది, చాలా వెళ్ళాలి, అవేమీ వెళ్ళవు, స్కూళ్ళు వెళ్ళవు, హాస్పిటల్స్ వెళ్ళవు, కానీ పోలీసులు మాత్రం వెళ్తారు. బట్ ఈ సెక్యూరిటీ క్యాంపుల్ని అత్యంత దారుణంగా అబ్యూస్ చేస్తున్నది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ 1 yearలో మీకు కంటిన్యూస్గా ఛత్తీస్గఢ్ నుంచి ఎన్కౌంటర్ వార్తలు వస్తున్నాయి. దాదాపుగా అన్నీ కూడా ఫేక్ ఎన్కౌంటర్సే. ఉదాహరణకు గత నెల ఒక ఎన్కౌంటర్ జరిగింది డిసెంబర్లో. ఈ ఎన్కౌంటర్లో వాళ్ళు 7 మరణించారు అని చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఒక 2 రోజులకి 4 పిల్లల్ని, చిన్న పిల్లల్ని బుల్లెట్ గాయాలతో అక్కడ దగ్గరలో ఉన్న టౌన్కి మోసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ ఎన్కౌంటర్లో పిల్లలు కూడా గాయపడ్డారు. మావోయిస్టులు అయితే పిల్లలు ఎందుకు గాయపడతారు? అప్పుడు కొంతమంది రిపోర్టర్లు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే ఈ యూనిఫామ్లు వేసి తీసుకొచ్చిన 7 మాత్రమే కాదు, ఇంకా గ్రామాల దగ్గర కొన్ని శవాలు ఇంకా కూడా పడున్నాయి. అంతేకాదు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పింది ఏంటంటే వాళ్ళు పొలంలో పని చేసుకుంటున్నప్పుడు వాళ్ళు అక్కడ కోస్రా అని ఒక మిల్లెట్ పండిస్తారు, దాని హార్వెస్ట్ సీజన్. వాళ్ళకి కాల్పులు వినిపించాయి. కాల్పులు వినిపించగానే ఎక్కడో కాల్పులు జరుగుతున్నాయని వీళ్ళందరూ భయపడి, అది చాలా సహజంగా జరుగుతుంది, పోలీసులు వచ్చి కాల్పులు చేయగానే ఊళ్ళో వాళ్ళందరూ పారిపోయి ఎక్కడో అక్కడ దాక్కుంటారు. ఎందుకంటే ఊరి మీదకి వచ్చి అందరినీ కొట్టడము, చంపటము, అత్యాచారాలు చేయటం ఇవి చాలా తరచుగా జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు పారిపోయి కొన్ని చోట్ల తుప్పల్లో వాళ్ళు తలదాచుకున్నారు ఆ రాత్రి అంతా. పొద్దున వాళ్ళు లేచి ఇంటికి వద్దాం అనుకునే టైంలో డ్రోన్స్ వచ్చాయి. ఎక్కడెక్కడ ఎవరు మనుషులు ఉన్నారో చూసి డ్రోన్స్ సహాయంలో మనుషుల్ని చూసి కాల్పులు జరిపారు. మీకు డ్రోన్లో మనుషులు మాత్రమే కాదు కదా, వాళ్ళకి యూనిఫామ్ లేకపోవడం కూడా కనపడుతుంది కదా. బట్ అయినా కూడా వాళ్ళ మీద కాల్పులు జరిపి వాళ్ళని చంపేశారు. ఇందులో భాగంగా పెద్దవాళ్ళు చనిపోయారు, పిల్లలు చనిపోయారు, కొంతమంది దెబ్బలతో మిగిలిపోతే వాళ్ళని హాస్పిటల్లోకి తీసుకొచ్చారు. నేను అట్లా అబూజ్మల్లో జరిగిన ఒక ఎన్కౌంటర్ లాస్ట్ 2019లో నేను వెళ్ళినప్పుడు చూశాను. 17 మందిని చంపేస్తే అందులో 16 మంది మైనర్లు. వాళ్ళందరూ కూడా వసంతోత్సవంలో ఆడుకుంటుంటే, కబడ్డీ లాంటి గేమ్స్ ఆడుకుంటుంటే వాళ్ళ మీద కాల్పులు జరిపారు.
వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ వేసి తీసుకొచ్చారు. సో ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ క్యాంపులు పెట్టడానికి వేస్తున్న ఈ రోడ్ల మీద అక్కడ విపరీతమైన వ్యతిరేకత ఉంది. బలవంతంగా వేస్తున్న ఈ రోడ్లలో ఇటు పోలీసులు, ప్రభుత్వము, కాంట్రాక్టర్లు కూడా కుమ్మక్కయి విపరీతంగా డబ్బులు దండుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో జరిగింది ఈ సంఘటన. ఇది ఒక రోడ్డు కథ మాత్రమే కాదు, ఇది మొత్తం ఛత్తీస్గఢ్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎట్లా ఉంది, జర్నలిజం ఎట్లా ఉంది అన్నదానికి ఒక ఉదాహరణ అయితే ఇది మొత్తం దేశమంతా కూడా ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ మీడియా పరిస్థితి ఏంటంటే ఏదైనా నాకు లొంగిపో లేదా నువ్వు వెళ్ళిపో అని, ఈ వెళ్ళిపో అనటానికి ఇవాళ అవకాశం లేకుండా డిజిటల్ మీడియా వచ్చి యూట్యూబ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఆ వాయిసెస్ని మరొక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ మీద వినిపించే అవకాశం ఉంది. ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళని కూడా భయపెట్టడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళ మీద జార్జ్ సోరోస్ అని ఆ ఫండింగ్ ఈ ఫండింగ్ అని దాడులు చేయడము, జైళ్ళలో పెట్టడం చేస్తున్నారు. సో ఇట్లాంటి చోట మరీ మొరటుగా మనుషుల్ని చంపేస్తున్నారు కూడా. ముఖేష్ చంద్రాకర్ ఏదో అక్కడ లోకల్గా జరిగిన ఒక హత్య కాదు, అది కాంట్రాక్టర్కి కజిన్స్కి మధ్య మాత్రమే సమస్య కాదు. మొత్తంగా దేశంలో డెవలప్మెంట్ పేరు మీద జరుగుతున్న విధ్వంసము, దాని గురించి మాట్లాడటానికి ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తున్న జర్నలిస్టులకు పడుతున్న గతి, దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్గానే మనం ఈ సంఘటన చూడాలి అని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఒక అప్పీల్ కూడా చేస్తాను. ఇటువంటి చాలామంది చిన్న చిన్న యూట్యూబర్స్, ఇందులో కూడా చాలామంది ఫేక్ అండ్ ఫ్రాడ్ ఉన్నారనుకోండి, చెత్తంతా వాగి వ్యూస్ తెచ్చుకునే వాళ్ళు, బట్ నిజాలు బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న జర్నలిస్టులు మీకు అన్ని చోట్ల కనపడుతూ ఉంటారు. వాళ్ళని సపోర్ట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు కూడా ఈ దేశంలో ప్రశ్న మిగలదు. ప్రశ్న అనేది లేకపోతే ఈ దేశంలో డెమోక్రసీ ఉండదు. కేవలం ప్రభుత్వం ఏం చేసినా అవును అవును అని భజనకు చేసే మీడియా మాత్రమే ఉన్నప్పుడు మీకు బహుశా ఏమీ అర్థం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు దేశం చెప్తుంటారు, కింద చూస్తే పేదరికం ఉంటుంది, నిరుద్యోగం ఉంటుంది, ధరల పెరుగుదల ఉంటుంది, వీటి గురించి ఎవ్వరూ మాట్లాడని ఒక పరిస్థితి ఉంటుంది, మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే గోధీ మీడియా బయట ఉండి జర్నలిజాన్ని బతికించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.